ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉందో పట్టభద్రులకు సంబంధించి దానికి తరపున అయితే కనుక కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అయితే బరిలో ఉన్నారు. అసలు ఆయన విజయం ఎలా ఉండబోతుంది, అసలు ఆయన యొక్క పోటీతత్వం ఎలా ఉండబోతుంది అని మనతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ కూటమి తరపున అయితే కనుక అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి అయితే అవకాశం కల్పించారు. అసలు ఆయన విజయం ఎలా ఉండబోతుంది ఏంటి? 100% ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పేరాబత్తుల రాజశేఖర్ కూటమి తరపున అభ్యర్థిగా నుంచున్న ఆయన 100% గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ చూసేది ఏంటంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏ అభివృద్ధి చెందితేనే జాబ్స్ వస్తాయి. ఈ జాబ్స్ అనేవి రావాలి అంటే రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి సాధ్యం వీళ్ళ వల్లే అనేది మొత్తం గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు. సో 100% వాళ్ళ భవిష్యత్తు కంపల్సరీగా చాలా బాగుంటుంది. అలాగే కూటమి బలపరిచిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్కి నెంబర్ 1 మీద మీరు అందరూ కూడా మనందరి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కంపల్సరీగా ఆయన ఆశీర్వదించి, మీరందరూ ఎప్పుడు ఎలాగే కూటమిని ఆశీర్వదించారో అలాగే ఆశీర్వదించి హైయెస్ట్ మెజారిటీతో మన కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా ఓటర్లందరినీ కూడా నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక అయితే ఉందో అందులో సుమారు 30 మంది వరకు అయితే బరిలో ఉన్నారు. ఈ బరిలో ఎలా ఉండవో, అసలు ఎలాగ ఎదుర్కోబోతున్నారు, మీ కూటమి తరఫున మీ సపోర్టుతో పాటు పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? కూటమి అంటే అసలు ఇప్పుడు యాక్చువల్లీ ప్రజలే కూటమి అండి. ప్రజలందరూ అంత మెజారిటీతో ఎంచుకున్న ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. సో అందులో ఎంతమంది నుంచున్నా 30 మంది కాదు 300 మంది నుంచున్నా సరే ప్రజలందరూ కూటమి తరపున ఉన్నారు. కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కూటమి తరపునే ఉన్నారు. సో ఆల్రెడీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది, రాష్ట్రానికి అభివృద్ధి చేయడం జరుగుతుంది. జాబ్స్ సుమారు 6 లక్షల జాబ్స్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రంలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు వచ్చే చదువుకునే గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ అవకాశాలు వచ్చేలాగా, అంటే ఆల్మోస్ట్ 99% వాళ్ళకే వచ్చేలాగా, ఈ అభివృద్ధి ద్వారా వాళ్ళకి జాబ్స్ వచ్చి వాళ్ళ కుటుంబం బాగుపడేలాగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సో కంపల్సరీగా ప్రజలందరూ కూడా కూటమి తరపునే ఉన్నారు. అండ్ 30 మంది కాదు 300 మంది నుంచున్నా సరే నెంబర్ 1 గానే ఉండిపోతారు. పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా వస్తారు 100%. అంటే ఓవరాల్ చూడవచ్చు, ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏదైతే ఉందో అందులో అయితే కనుక ఎంతమంది నిలబడ్డా సరే పేరాబత్తుల రాజశేఖర్ వైపే కనుక ఈ యొక్క పట్టభద్రులు అందరూ ఉన్నారని, ఆయన విజయం కూడా సునాసనంగా ఉంటుందని, భారీ మెజార్టీతో కూడా ఆయన గెలుపొందుతారని, కూటమి తరఫు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిన్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకొస్తుందని, వాటిని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటున్నారని అయితే కనుక కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తాజా సమాచారం. కెమెరా బనీతో సూర్య, మహాన్యూస్, కాకినాడ.